కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమైంది కావచ్చు, మాట్లాడొస్తేనే మైకు ముందటికి రావాలి అనేది తెలియదా? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉన్న పరుగును తీసుకున్నాడు? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొరపాటు మాట్లాడే అవుతున్నది. వాళ్ళు మైకుల ముందటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిండ్రంటే తప్పులు ఎంకులాడేటోళ్లకు పండుగ అన్నట్టు చేస్తున్నారు. ఇగో ఈ ఎంపీ సార్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. ఎట్లెట్లా ఎస్ఎస్ఆర్పినా అంటే ఏంటి సారు? మాకు ఎస్ఆర్ఎస్పి అనేది తెలుసు కానీ ఈ ఎస్ఎస్ఆర్పి అంటే ఏంటిదో మాత్రం తెలియదు. మీరు ఎస్ఎస్ఆర్పి అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించేనా? మరి దాన్ని ఎస్ఆర్ఎస్పి అంటారు కదా ఎంపీ సారు. ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చే ముందే శ్రీరామ్ సాగరు వరద కాలువను ఏమంటారు, ఎందుకు అంటారో కూడా తెలుసుకొని వస్తే మంచిగుండు కదా సారు. సరే కానీ ఇంకేదో అంటున్నారు ఏంటి సారు? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? 10 ఏళ్ల తర్వాత చిక్కిపోయిందా అంటే 10 ఏళ్ళు మంచిగా ఉన్నదని ఒప్పుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డ తెలంగాణ ఇప్పుడే ఎందుకు ఐసీయూ దాకా పోయేటట్టు అయిందన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇట్లా అయిందని అంటున్నారా ఏంది? ఇంతకు మీరు ఈ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నట్టున్నది. అధికారం నుండి ప్రతిపక్షం మీద బద్నామేషుడు కూడా రాకుంటే ఎట్లా సారు? ప్రెస్ మీట్ పెట్టే ముందు కొద్దిగా ప్రిపేర్ అయితే ఇటువంటి పొరపాట్లు జరగకుంటూ ఉండేది. ఓ మంత్రి సారేమో నీళ్లు వాటర్ కాల్చినాయి అంటాడు, ముఖ్యమంత్రి సాబేమో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లు ఉన్నదో ఆఫీసర్లను అడుగుతాడు. ఇప్పుడు మీరేమో ఎస్ఎస్ఆర్పి అనుడే కాదు 10 ఏళ్ళు మంచిగా ఉన్నది తెలంగాణ, ఇప్పుడే ఐసీయూలో చేరేటట్టు అయిందని సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే సాటి అంటున్నారు. ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ మాటలు విన్న జనాలు ఇప్పుడు